ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృప వలన బాగున్నారనుకుంటున్నాను. అలాగే మీతో ఒక రిక్వెస్ట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి లాంటి వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి. అది ఏంటి విషయం అంటే మీకు నేను చెప్తాను. అమ్మ వాళ్ళ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి బిడ్డలు లేరు. తర్వాత వాళ్ళ భర్త కూడా చాలా అనారోగ్యం అయిపోయారు. అంటే సుమారు ఆయనకి ఒక 6 నెలల నుంచి అదే పెరలిస్ అనేది వచ్చేసింది. తర్వాత వాళ్ళు హిందువులు. అంత ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా నయం కాలేదు. దానికి మేము దేవుణ్ణి నమ్ముతాము, యేసయ్యని విశ్వసిస్తాము, ఆయన చెప్పినట్లు నడుస్తాము అని వాళ్ళ నిర్ణయించి తీసుకున్నారు. తర్వాత ఒకరోజు పాస్టర్ని పిలిచి, అంటే వాళ్ళు ఇంకో మాట చెప్తాను. వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు అంటే స్పీడ్ బ్రేకర్ లాంటిది వస్తుంటుంది కదా, అక్కడ ఒక చిన్న గుడులు ఉంటుంది. అక్కడ కొందరు బట్టలు, డబ్బులు, తర్వాత పలహారాలు, అవి ఫ్రూట్స్ అవి ఇవి అని పెడుతుంటారు. దాన్ని తెచ్చి వాళ్ళు జీవనం చేసేవాళ్ళు. దాని గురించి ఇప్పుడు మళ్ళీ దేవుణ్ణి నమ్ముకుంటే అవంతా చేయకూడదు కదా, అందుకని ఒకరోజు పాస్టర్ని పిలిచి, అంటే ఆ సంఘ కాపర్ని పిలిచి, ఆ ఊళ్ళో ఉండే సంఘ కాపర్ని పిలిచి వాళ్ళు ఏం అడిగారంటే, మేము దేవుణ్ణి నమ్మాలనుకుంటున్నామండి, తర్వాత దానికోసం మేము అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం. ఒక నెల రోజుల నుంచి మేము పూజలు చేయడం అవన్నీ మానేశాను. కానీ నాకు ఒక సందేహం అయితే ఉందండి. ఇన్ని రోజులు మా భర్తకి బాగలేదు, తర్వాత నేను కూడా పనికి వెళ్ళలేకపోతున్నాను. అయితే ఆ గుడిలో ఏమైనా దొరికే దాంట్లోనే మేము జీవనం చేసుకొని వెళ్తున్నాము. కానీ ఇప్పుడైతే మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అవంతా చేయకూడదు కదా, మరి మా పోషణకి ఏం చేయాలండి అని వాళ్ళు అడిగారు. ఎవరిని? ఆ సంఘ కాపరిని ఆ తల్లి అడిగింది. అప్పుడు ఆ సంఘ కాపరి ఏం చెప్తే బాగుండేది, మీరు కామెంట్ చేసి దయచేసి తెలియచేయండి. కానీ నేను అనుకున్నాను ఆ సంఘ కాపరి అలాగే చెప్తుంటారని. కానీ నాకు చాలా బాధేసిందండి. ఆయన అలా చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, మీ బంధువులు ఉన్నారు కదా, మీ చెల్లెలు, మీ అక్కగారులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పారు. అసలు వీళ్ళు దేవుణ్ణి నమ్మాము అని చెప్పి ఒక సంఘంకి కాపరిగా ఉండే వ్యక్తి ఎలా అలా చెప్పగలిగారు? ఒక ఆత్మ దేవుని దగ్గరికి వస్తామని అంటే వాళ్ళంతటి వాళ్ళు వచ్చినప్పుడు, సరే మాకు చేతనైన సహాయం మేము చేస్తాము, మిమ్మల్ని చూసుకుంటాము అని కనీసం భరోసైనా ఇవ్వాలి కదా. కానీ వాళ్ళు ఇవ్వలేదండి. వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ ఆ పూజల్లో ఈ లోకరీతిలో ఉండిపోయారండి. దానికి కారణము ఆ సంఘ కాపరిని అని నాకు బాధేస్తుంది. ఎందుకంటే అలా మాట్లాడి ఉండకూడదు. అమ్మ మేము ఉన్నాము, దేవుడు ఉన్నాడు, నిన్ను చూసుకుంటాడు, నీవు దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు నిన్ను పోషించడం పెద్ద విచారం కాదు. ఎలియాని కాకుల్ని పంపించి పోషించిన దేవుడు విధవరాలని తన ఇంటికి పంపించి, విధవరాల ఇంటికి ఏలియాని పంపించారు. విధవరాల కుటుంబాలంతా పోషించిన దేవుడు, ఎన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు నిన్ను వదిలేస్తాడా అని ఎంత ధైర్యం మాటలు చెప్పాల్సింది, ఎన్ని వాక్యాలు చెప్పి వాళ్ళని బలపరిచి దేవుని వైపు నడిపించాల్సింది. కానీ వాళ్ళు అలా చేయలేదండి. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. దయచేసి ఆ సంఘ కాపరి దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని, దేవుని ప్రేమ ఏంటో తెలుసుకొని ఆ సంఘంకి చెప్పేలాగా, అలాగే వాళ్ళు మారు మనిషి అంటే దేవుణ్ణి సేవిస్తున్నామంటున్నారు కానీ దాంట్లో సేవ అయితే లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవుని మీద భయము, భక్తి, వాక్యం గురించి మనకి తెలియదే అని అనుకుంటున్నాను. దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వాళ్ళ కోసం అయితే ప్రేయర్ చేయండి. అక్కడికి ఎంతమందో మారు మనసు పొందాలని అనుకుంటున్నారు, కానీ ఆ సంఘ కాపరి వాళ్ళు చెప్పే మాటల వల్ల కొందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. దయచేసి అలా ఒక్క ఆత్మ కూడా వెనక్కి పోకుండా దేవుని వైపు తిరిగేలాగా ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం ప్రార్థించండి. వాళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్తే వాళ్ళు మళ్ళీ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ప్రేయర్ చేయండి. వెనక్కి వెళ్ళిన ఆత్మలు మళ్ళీ దేవుడి వైపు తిరిగేలాగా, అలాగే వాక్యంతో ఆ సంఘ కాపరి ఆ సంఘము బలపడేలాగా మీరు ప్రార్థించండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.